హాయ్ ఆల్. 'అటాక్ ఆఫ్ టైటాన్' యానిమే చాలా మందికి ఎందుకు ఇష్టం అనుకుంటున్నారు? యాక్షన్ సీన్స్ వల్ల? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అది మాత్రమే కాదు, దాని ఫిలాసాఫికల్ అండ్ సైకలాజికల్ స్టోరీ టెల్లింగ్ వల్ల. దాంట్లో చాలా డీప్ మీనింగ్ ఉంటది అండ్ ఆలోచించేలా ఉంటదనమాట. అలాంటిది ఒక యానిమే చూసా. రీసెంట్‌గా కొత్తగా రిలీజ్ అయింది. 12 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది. ఆ యానిమే పేరొచ్చేసి 'సెంటెన్స్డ్ టు బి హీరో'. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ మాట. ఇప్పుడు నార్మల్‌గా ఎవరైనా చేయరాని తప్పు ఏదైనా చేశారనుకోండి, వాళ్ళని తీసుకెళ్ళి మరణశిక్ష ఏస్తారు. అంతకన్నా పెద్ద శిక్ష ఏది లేదని చెప్పి. కానీ ఈ యానిమేలో వీళ్ళేం చేస్తారంటే, ఇలా వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళని హీరోలు చేస్తారన్నమాట. అదెలా అనుకుంటున్నారు? ఫస్ట్ వాళ్ళని చంపేసి, మళ్ళీ వాళ్ళని రిసరెక్ట్ చేస్తారు. అంటే వాళ్ళకి ఇంకో పునర్జన్మ ఇస్తారన్నమాట. వాళ్ళు చనిపోయిన ప్రతిసారి గూడా మళ్ళీ మళ్ళీ పుట్టిస్తారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకసలు ఫ్రీడమ్ లేకుండా చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది వీళ్ళు చేయాల్సిందే మాట. సో, దీంట్లో ఏముంది, చాలా బానే ఉంది. మళ్ళీ మళ్ళీ పుడతాం గదా అని అనుకోవచ్చు. కానీ దీంట్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటది. ఇలా రిస్ట్రక్ట్ అయిన ప్రతిసారి గూడా వాళ్ళ మెమరీ కొంచెం కోల్పోతారు. అండ్ వాళ్ళ హ్యుమానిటీ ఉన్న నేచర్‌ని కోల్పోతూ ఉంటారనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళు బ్రతికున్నా సరే సంథింగ్ జాంబీ టైప్‌లో ఉంటారనమాట. సో, వీళ్ళొక కిల్లింగ్ మిషన్‌లా మారుతారు. మరి ఇలా కిల్లింగ్ మిషన్‌లా తయారు చేసిన తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి వార్‌లో పడేస్తే వీళ్ళు మనుషులు, జంతువులని తేడా లేకుండా అందరిని చంపుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ హ్యూమన్స్ కోసం ఏం ఆలోచించరు. మరి వీళ్ళు తీసుకునే డెసిషన్ కరెక్టేనా? అసలు ఈ సిస్టమ్ కరెక్టే అంటారా? ఇదంతా తెలుసుకోవాలి, మీరు దీని గురించి ఆలోచించాలంటే ఈ సీరీస్ మీరు చూడాలన్నమాట. ప్రెజెంట్ సీజన్ 1 కంప్లీట్ చేసుకుంది. చాలా చాలా బావుంది. మనకి 12థ్ ఎపిసోడ్‌లో చాలా వరకు సీక్రెట్స్ అనేవి రివీల్ చేశారు. అండ్ ఆ ప్రాసెస్‌ని చూపిస్తారు, హీరో ఎలా అవుతారని. అదైతే క్రేజీ మాట. అండ్ ఇంకా పవర్ సిస్టమ్ గురించి మాట్లాడితే కొంచెం దీంట్లో పవర్ సిస్టమ్ అనేది యూనిక్‌గా ఉంటది. పవిత్రమైన మంత్రాలు, పవిత్రమైన ముద్రలు అని చెప్పొచ్చుమాట. వాటి బట్టి వీళ్ళకి పవర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ దీంట్లో కొంచెం డిఫరెంట్‌గా ఉండేది ఇంకోటేంటంటే, దేవతలు భూమి మీదే తిరుగుతా ఉంటారు. వీళ్ళేంటంటే మనుషులకి వాళ్ళు వరాల కింద ఇచ్చి అప్పటికప్పుడు వాళ్ళని పొగిడేలా చేసుకుంటారనమాట. అది కాస్త డిఫరెంట్‌గా అనిపించింది. ఆ కాన్సెప్ట్ కూడా చాలా బావుంది మాట. అంటే దేవతలు కూడా మనుషులతో పాటే నివసిస్తూ ఉంటారన్నట్టుగా చూపిస్తారు. అది కూడా బానే ఉంది. ప్రెజెంట్ అయితే ఇంకా సీజన్ 1 కాబట్టి స్టోరీలో ఇంకా అంత డెప్త్‌కెళ్ళలేదు. పైపైన మనకి క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, అసలు ఆ వరల్డ్ ఎలా ఉంటది, ఆ పవర్ సిస్టమ్ ఎలా ఉంటది అని ఇవన్నీ కూడా మనకు చూపిచ్చారు. అండ్ హీరోస్ అనేవాళ్ళు నిజంగా వాళ్ళన్ని తప్పులు చేశారా? అసలెందుకు వీళ్ళని మార్చారు? ఈ సిస్టమ్ ఏంటి? అని చెప్పి ఇవన్నీ కూడా మనకు కొంచెం కొంచెంగా రివీల్ చేసుకుంటూ వచ్చారన్నమాట ఈ సీజన్‌లో. సెకండ్ సీజన్‌కైతే నేను చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా. ఎందుకంటే సీజన్ 1 ఎండింగ్‌లో మంచి క్లిఫ్ హ్యాంగర్‌తో ఎండ్ చేశారన్నమాట. ఈ యానిమే అయితే అసలెవరు మిస్ అవ్వద్దు. మస్ట్ వాచ్ యానిమే. ఇది మనకి క్రంచీ రోల్‌లో అవైలబుల్‌గా ఉంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది మనకి తెలుగు డబ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. డబ్బింగ్ కూడా బానే ఉంది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ అ లాట్ అండి.